స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడ మొత్తం మోంతా తుఫాను ప్రభావం బాగా చూపిస్తుంది. ప్రస్తుతం మనం భవానీపురం, విజయవాడలోని భవానీపురం ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి సందులో వాటర్ ఎక్కువ వచ్చేసింది. భవానీపురం వెస్ట్లో, మార్కెట్లో, ప్రియదర్శిని కాలనీలో, లేబర్ కాలనీలో అన్ని చోట్లయితే రాత్రి నుంచి వర్షం పడడం వల్ల, తెల్లవారుజాము నుండి ఇంకా వర్షం ఎక్కువ కురవడం వల్ల అయితే ప్రతి లైన్ వాటర్తో నిండిపోయింది. ఇప్పటికే విజయవాడ నగరం ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్ అన్నిటికీ సెలవు ప్రకటించేసింది. కాలేజీలు కూడా సెలవు ప్రకటించేసింది. సచివాలయాల్లో ఉద్యోగులు మాత్రం అందరి కోసం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. సేఫ్ జోన్స్కి వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. ప్రస్తుతానికైతే మనం భవానీపురం ఏరియా అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు. స్తంభాలు అయితే పడిపోతున్నాయి, ఇక్కడ చెట్లు కూడా పడిపోతున్నాయి. అంటే ఎక్కువ అవసరం ఉంటేనే బయటికి రండి అని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది. తుఫాన్ వల్ల ఎక్కువ ప్రాణహాని అయితే ఏం జరగలేదు, బట్ ఎక్కువ చెట్లు పడిపోవడం వల్ల వెహికల్స్ మీద పడిపోతుందని చెప్పి జాగ్రత్తగా బయటికి రండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే అన్ని షాప్స్ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ క్లోజ్ చేపిస్తుంది. ఈ సిచ్యువేషన్ని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అయితే అన్ని మానిటర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది లేటెస్ట్గా అన్ని మానిటర్ చేసి ఎక్కడ ఎలాంటి సూచనలు అయితే ఆయనే అందిస్తున్నారు. స్వయంగా లోకేష్ అండ్ సిబిఎన్ గారే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు చూసుకోవచ్చు, ఫుల్ వర్షంలో అయితే విజయవాడ అంతా మునిగిపోయింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.